Hi viewers, like, share and subscribe my channel. శాస్త్రీయ సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పశుపక్షాదులు సైతం చెవిని రెక్కించి వినగలిగే మృదుమధురమైన గాత్రం ఆమెది. ఆ వెంకటేశ్వని సుప్రభాతం మనందరం ఈ రోజుకి వినే కమ్మనైన గొంతు. గాంధర్వ కాంతవి అని స్వయాన హెలెన్ కెల్లర్ కొనియాడిన వ్యక్తి. సుబ్బలక్ష్మి గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయమైనది. ఇంత గొప్ప విదుషీమణి ఇంకెక్కడా ఉండరు, పుట్టబోరు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారతరత్న బిరుదును పొందిన మొట్టమొదటి మహిళా కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఆమె సంగీత తొలి గురువు తన తల్లే. ఆమె 10వ ఏట నుండే సంగీత ప్రస్థానం మొదలైంది. ఆమె సొంత ఊరు మదురై. అక్కడ నుంచి చెన్నై వచ్చి సంగీత సాధనను మెరుగుపరుచుకొని అతి చిన్న వయసు నుండే సంగీత కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమె తల్లి గురువైతే తండ్రి వలన భక్తి తత్పరత అలవడింది. తన తొలి కచేరీ మద్రాస్ అకాడమీలో మొదలుపెట్టారు. ఆ తర్వాత అఖండమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన ఆమె మధురమైన గానం విశ్వాంతరాల్లోకి సంగీత తెమ్మెరలు అల్లుకున్నాయి. ఆ కంఠస్వరం దైవాదత్తం కాక మరేమిటి. ఆమెకు త్యాగరాజన్ సదాశివంతో పెళ్లి తర్వాత వెండితెరకి పరిచయం అయ్యారు. ఆమె భర్త సినీ నిర్మాత కావడం వలన 2-3 సినిమాలలో నటించారు కూడా. శకుంతలై అనే సినిమాలో గాయని నాయికగా చేశారు. మీరా సినిమా అప్పట్లో చాలా బాగా ఆడిన సినిమా. ఆ సినిమాలోని పాటలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. ఆమె నటనకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇక ఏ సినిమాలు చేయలేదు ఎంఎస్. కచేరీ చేస్తుంటే సాక్షాత్తు అమ్మవారా అన్నట్లు ప్రేక్షకులు నిశ్చేష్టులై ఆమె గాన మాధుర్యంలో ఊలలాడేవారట. ఆమె సాంప్రదాయ కట్టు బొట్టు అలా ఉండేవి మరి. ఇక గొంతులో పలికే సరిగమల అలలు అంతులేనివి. గాంధీజీ నుంచి ఇంగ్లాండ్ మహారాణి వరకు ఆమె గాన కచేరీకి ముగ్ధులు అవ్వని వారెవరు. ఆమె చేసే ప్రతి కచేరీకి పొగడ్తల జల్లులు కురవవలసిందే. ఆమెను వరించని బిరుదు ఏదైనా ఉందా? అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాగ్సెసే అవార్డు కూడా ఆమెకే సొంతం. ఆమె కంఠానికి దాసోహం అయిన అవార్డులు ఎన్నెన్నో. ఐక్యరాజ్య సమితిలో పాడడం కూడా ఓ రికార్డు ఆమెకు. ఈనాటికి ఆమె సుమధుర గానం ఏదో ఒక కీర్తన రూపంలో ప్రతి ఇంట మారుమోగుతూనే ఉంది. భూమి ఆకాశం ఉన్నంత కాలం ఎంఎస్ గారి గొంతు వినిపిస్తూనే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.